పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచింది. 4వ తారీఖున గెలిచిందని తెలియగానే మధ్యాహ్నం 3 నుంచే టీఎంసీ గూండాల యొక్క కోసాలు కదిలాయి. ప్రజలే చంపేస్తారేమో అని భయంకి చాలామంది రోహింగ్యాలు పారిపోయారు. ఇప్పుడు సువేందు అధికారి ఈ అక్రమాస్తుల లిస్టులు తీస్తున్నారు. టీఎంసీ గూండాల లిస్టులు, రౌడీల లిస్టులు, అలాగే రాజకీయవేత్తల లిస్టులు. వీళ్ళందరూ అక్రమంగా ఎంత సంపాదించారో, సందేశ్ ఖాళీలో షాజహాన్ గడ్ ఎంత సంపాదించాడో మనకు తెలిసే లెక్కలు. కానీ ఇంకా అసలైనటువంటి లెక్కలు రాలేదు కదా. ఇప్పుడు ఈ అభిషేక్ బెనర్జీ, మమతా బేగం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గాడి నుంచి మొదలు పెడితే 42 అక్రమాస్తులు వీడి నుంచే బయటపడ్డాయి. అందులో వీడివి సగానికి సగం వీడి పేరునుంటే మరికొన్ని ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయి. అంటే వీడి కాకుండా టీఎంసీకి చెందినటువంటి మరికొంతమంది ఎంపీలు, అలాగే వీడి కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి. 42 ఆస్తులు, ప్రధానమైనటువంటి విలాసవంతమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయి. అయితే ఇందులో కొన్నింటికి, అంటే అక్రమంగా నిర్మించినటువంటి భవనాలకైతే ఇప్పటికే కేఎంసీ కలకత్తా మున్సిపాలిటీ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వకపోతే, దీనికి సంబంధించినటువంటి రుజువులు చూపించకపోతే కూల్చివేసేస్తామని ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా బుల్డోజర్ పాలన మొదలైపోయినట్లే. వారం రోజులు ఇచ్చారంటే చాలా ఎక్కువ. కాకపోతే వాడిప్పుడు చాలా వరకు నా ఇంటిని కూల్చేసినా, నా ఆస్తులు కూల్చేసినా నేనైతే తల వంచను అంటున్నాడు. కానీ వాస్తవం అదంతా ఏంటంటే మేకపోతు గాంభీర్యం. మమతా బెనర్జీ మీద ఒక్క ఆస్తైనా దొరకకపోవచ్చు. ఆవిడ తెలివిగా వాళ్ళ తండ్రి నుండి వచ్చినటువంటి పాత ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఈ మీడియా కోసం, ప్రతిసారి గెలవడం కోసం ఆ యొక్క ప్లాన్ చేసింది. నేను ఒక సింపుల్ మ్యాన్ అని చెప్పడానికి ఆవిడ చేసినటువంటి ప్రయత్నాన్ని 4వసారి ప్రజలైతే మాత్రం తిరస్కరించారు. ఎందుకు? నువ్వు చిన్న ఇంట్లో ఉండేటి, పెద్ద ఇంట్లో ఉండేటి, నీ పరిపాలన రాక్షసత్వంగా ఉన్నప్పుడు, నీ పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, క్యాబినెట్ మంత్రులు అందరూ పెద్ద పెద్ద రౌడీలు అయిపోయినప్పుడు ఎవరికి ఉపయోగం? ప్రజలందరూ కూడా నిన్ని ఒక రావణ దహనం చేసినట్లుగా, ఒక శూర్పణఖని ముక్కు కోసేది చేస్తారు కదా, ఆ విధంగా అయితే పంపించేశారు. వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, ఆ అవినీతి, దాన్ని అంతటిని ఇప్పుడు తవ్వి తీయాలి కదా. అది తీస్తే ఎన్ని కోట్లు అనేది తెలుస్తుంది. ఈడు అభిషేక్ బెనర్జీ మొన్న 2024లో అఫిడవిట్లో ఏం రాశాడు? నా ఆస్తి కేవలం 2.5 కోట్లు మాత్రమే అన్నాడు. 2.5 కోట్లు అంటే మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? మరి ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చాయి? దీని విలువ బహిరంగ మార్కెట్లో కొన్ని వేల కోట్లు ఉంటే, మామూలుగా రిజిస్టర్లోనే దగ్గర దగ్గర 70-80 కోట్లు దాటిపోయాయి. అంటే ఇంకా బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుందో చూడండి. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. ఇవి బయటపడినవంతా కూడా ఒక 5-10% మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. కలకత్తా వీళ్ళదే, డార్జిలింగ్ వీళ్ళదే, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం వాళ్ళదే. పశ్చిమ బెంగాల్లో వీళ్ళు రౌడీలు చేసినన్ని దౌర్జన్యాలు ఎవడో చేయలేదు. ఇంత రాజకీయంగా అఫీషియల్ రౌడీయిజం అంటారు దాన్ని. ఆ విధంగా మొత్తానికి రాష్ట్రాన్ని దోచేశారు, రోహింగ్యాలకి పనిచేశారు.